హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా హోమ్మేడ్ కేక్స్. ఈరోజైతే చాలా రోజులు అయింది కదండి వీడియో అప్లోడ్ చేసి. అందుకని ఈరోజైతే నేను మంచి థీమ్ కేక్తో నేనైతే మీ ముందుకు వచ్చానమాట. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. డబల్ షేడ్ ఎలా తెచ్చుకోవాలి, క్రౌన్ థీమ్ కేక్ని ఎలా డెకరేట్ చేయాలి, అండ్ ఇది వచ్చేసి ఫ్లేవర్ వచ్చేసి వైట్ ఫారెస్ట్ ఫ్లేవర్ అనమాట. ఎలా డెకరేట్ చేసుకోవాలన్నది అయితే వీడియోలో చెప్తున్నాను. ప్లీజ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి నేను అది 1 kg కేక్ అనమాట. సో 1 kg కేక్కి నేను 7 or 8 inches టిన్లో బేక్ చేసుకుంటాను అనమాట. నేను అది ఎగ్ కేక్ అనమాట. నేను ఎగ్ కేక్ అనేది కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను. నా ఛానల్లో వచ్చేసి అన్నీ కూడా ఎగ్లెస్ కేక్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను ఎగ్ కేక్ అనేది కూడా నేను త్వరలో అప్లోడ్ చేస్తానండి. షూట్ చేశాను, ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తానన్నమాట. ఇది వచ్చేసి నేను 1 kg కేక్ అని చెప్పాను కదా, దాన్ని 3 లేయర్స్లో నేను కట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదండి ఎంత స్పాంజీగా ఎంత ఫ్లఫీగా వచ్చిందో చూస్తున్నారు కదండి వీడియోలో. ఇప్పుడైతే ఫస్ట్ వచ్చేసి మనం విప్పింగ్ క్రీమ్ని బీట్ చేసుకున్నాం కదండి, బీట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. మీకు ఎవరికైనా విప్పింగ్ క్రీమ్ మీద కూడా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో అడగండి. ఎప్పుడు కేక్స్ అనే అంటాను కదా, ఈసారి విప్పింగ్ క్రీమ్లో కూడా డౌట్స్ ఉంటే చెప్పండి. విప్పింగ్ క్రీమ్ అనేది వీడియో కూడా షూట్ చేసి నేను అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి బేస్ బోర్డ్ తీసుకొని బోర్డుకి లైట్గా క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట. చూడండి అక్కడ చూస్తున్నారు కదండి, నేను నాప్కిన్ అనేది వేసుకున్నాను. ఎందువల్ల అంటే మనకి బోర్డ్ అనేది అటు ఇటు జరగకుండా ఉంటుందన్నమాట. ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి, మీకు ఐసింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట మీకు. ఇప్పుడు ఫస్ట్ లేయర్ అనేది పెట్టుకున్నాను. అక్కడ చూస్తున్నారు కదండి హర్షీ సిరప్ అని చూపిస్తున్నాను. సో హర్షీ సిరప్ అయితే కాదండి, అది నేను హర్షీ సిరప్ బాటిల్ ఖాళీ అయిపోతే అందులో షుగర్ వాటర్ అనేది వేసుకున్నాను అనమాట, సోకింగ్కి ఈజీ అవుతుందని చెప్పేసి. సో మనం షుగర్ వాటర్తో సోక్ చేసుకోవాలన్నమాట కేక్ అనేది. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ అనేది పెట్టుకున్నాను అనమాట. చూస్తున్నారు కదండి వీడియోలో చూపించిన విధంగా విప్పింగ్ క్రీమ్ అనేది పెట్టుకొని కేక్ మొత్తం కూడా స్ప్రెడ్ చేయాలన్నమాట ఈవెన్గా. చూడండి నేను చెప్పేదానికన్నా మీరు అబ్జర్వ్ చేస్తే నేను కేక్ అనేది ఎలా చేస్తున్నాను అనేది కూడా మీకు అర్థమవుతుంది అనమాట. ప్యాలెట్ నైఫ్ని అటు ఇటు మూవ్ చేస్తూ నేను క్రీమ్ అనేది స్ప్రెడ్ చేసుకుంటున్నాను అనమాట. అలాగే సైడ్స్ కూడా కవర్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఇది చాక్లెట్ గనాచ్ అండి, వైట్ చాక్లెట్ గనాచ్ అనేది. నేను వెనీలా కేక్ అయితే మిల్క్ మేడ్ యూస్ చేసి చాకో చిప్స్ యూస్ చేస్తాను. సో వైట్ ఫారెస్ట్ కేక్ వచ్చేసి వైట్ చాక్లెట్ మెల్ట్ చేసి వైట్ చాక్లెట్ గనాచ్ ఇంకా చాకో చిప్స్ అనేవి యాడ్ చేస్తాను. ఇప్పుడు సెకండ్ లేయర్ అనేది కూడా పెట్టేసుకోవాలన్నమాట. సెకండ్ లేయర్ పెట్టేటప్పుడు నేను ఫస్ట్ సైడ్స్ అనేవి నీట్గా కూడా నేను ఫినిషింగ్ చేసుకుంటానండి. సైడ్స్ అనేవి క్రీమ్ అప్లై చేస్తాను. అలా అప్లై చేయడం వల్ల ఏంటంటే మనకి పైన పెట్టే లేయర్ డౌన్ షేప్లో ఒక్కొక్కసారి బేక్ అవుతుంది కదండి, అది అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో నేనైతే అలా చేస్తాను. మీకు ఎలా వీలైతే అలా చేయండి. నాకైతే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అయింది అనిపించింది. సో అందుకే ఎప్పుడు కేక్స్ చేసినా కూడా నేను అలానే పెడతాను అనమాట. కొంతమంది పైన పెట్టేసి సైడ్స్ తర్వాత స్క్రాప్ చేస్తారు. సో నాకు అలా అనుకన్నా ఇలా ఈజీ అనిపించింది. మనం ఫస్ట్ లేయర్ ఎలా అయితే ఫిల్ చేసుకున్నామో సెకండ్ లేయర్ని కూడా అలాగే ఫిల్ చేసుకోవాలి. చాక్లెట్ గనాచ్ ఇంకా చాకో చిప్స్ అనేవి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫైనల్ లేయర్ అనేది కూడా పెట్టుకున్నానండి. చూస్తున్నారు కదండి, మనం పెట్టేటప్పుడు అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి. లేదు అంటే మనకి కేక్ అనేది మనకి షార్ప్ ఎడ్జెస్ అనేవి కూడా రావన్నమాట. సో అదొక అబ్జర్వ్ చేసుకొని మీరు పెట్టుకోండి. ఇప్పుడు ఫైనల్ లేయర్కి నేను లైట్గా కొంచెం అనేది క్రీమ్ అనేది అప్లై చేశాను. చూస్తున్నారు కదండి, క్రమ్స్ అనేవి నీట్గా క్రమ్స్ అనేవి కనిపించకుండా ఉండడానికి నీట్ ఫినిషింగ్ అయితే నేను ఇచ్చాను అనమాట. వీడియోలో చూస్తున్నారు కదండి, అలాగా అదే క్రీమ్తో సైడ్స్ అనేది ప్యాలెట్ నైఫ్తోని అప్లై చేసేసుకున్నాను అనమాట. చేసిన తర్వాత మనం ప్యాలెట్ని ట్రాన్స్పరెంట్ స్క్రాపర్తో స్మూత్ ఫినిషింగ్ అనేది ఇచ్చి 15 minutes అనేది నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. సో ఇక్కడైతే నేను డబల్ షేడ్ తెచ్చానన్నాను కదండి, నేనైతే ఈ కేక్లో చిన్న మిస్టేక్ చేశానండి, చెప్తాను అదేటో. ఫస్ట్ అయితే నేను చాలా యూట్యూబ్ వీడియోస్ అనేవి చూసి చేశాను. ఫస్ట్ అయితే నేను కిందకి పింక్ కలర్ రావాలని చెప్పి ఫస్ట్ అయితే చూసారు కదండి వీడియోలో చూపించాను. ఫస్ట్ అయితే కిందన పింక్ కలర్ అప్లై చేసి పైన టాప్ని వచ్చేసి వైట్ కలర్తో నేను క్రీమ్ అనేది ఫినిషింగ్ చేశాను అనమాట.
వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా చేశాను. చూస్తారు కదండి. ఇప్పుడు కిందన అలా అయిన తర్వాత స్మూత్ ఫినిషింగ్ ఇచ్చేసి నేను పైన నుంచి వైట్తో ఫినిషింగ్ అనేది ఇచ్చానమాట. ఇస్తే ఏమైందంటే నేను ట్రాన్స్పరెంట్ స్క్రాపర్తో స్క్రాప్ చేసేటప్పుడు వైట్ ఇంకా పింక్ కలర్ అనేది రెండు మిక్స్ అయిపోయాయి అన్నమాట. సో నాకైతే షేడ్ అనేది రాలేదు. చూడండి, వీడియోలో చూపిస్తాను. అందుకే అన్నాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకండి, టిప్స్ అనేవి చెప్తా అని. ఓకేనా? చూడండి, నేను టాప్ సర్ఫేస్ కూడా ప్యాలెట్ నైఫ్తోని స్మూత్ ఫినిషింగ్ అనేది ఇచ్చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ట్రాన్స్పరెంట్ స్క్రాపర్తో స్క్రాప్ చేస్తున్నాను. చూడండి, ఆ పింక్ కలర్ అనేది కూడా వైట్ కలర్లో మిక్స్ అయిపోయింది అనమాట. నాకు డబల్ షేడ్ అనేది రాలేదు. నాకు తర్వాత ఏమర్థమైందంటే తర్వాత అప్పుడు మళ్ళీ అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ క్రీమ్లో పింక్ కలర్ అనేది మిక్స్ చేసుకొని అప్పుడు అప్లై చేశాను అనమాట. అప్లై చేయగానే అప్పుడు నాకు కావాల్సిన షేడ్ అనేది వచ్చిందనమాట. చాలామంది అలా చెప్తారండి, అంటే టాల్ కేక్స్కి అయితే అలా అవుతుంది. ఇదైతే ఇలానే అయ్యిందనమాట. నాకైతే మిక్స్ అయిపోయింది. సో డబల్ టైం రెండోసారి చేసుకోవాల్సి వచ్చింది. క్రీమ్ అనేది కూడా మనకు అప్పుడు ఎక్కువ పడుతుంది అనమాట. సో ఇదైతే అబ్జర్వ్ చేయండి. కొంతమంది తక్కువ క్రీమ్ కావాలంటారు కదా, సో మనమైతే ఫస్ట్ ఇలానే ఫినిషింగ్ చేసుకోండి. లేదు అనుకుంటే హాఫ్ వరకు కూడా వైట్ క్రీమ్ అనేది పెట్టుకోండి. తర్వాత సెకండ్ టైం వచ్చేసి పింక్ అనేది పెట్టుకోండి. అలా అయినా కూడా మనకి చక్కగా స్మూత్ ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట. చూసారు కదా, ఫస్ట్ టైం చేసినప్పుడు రాలేదు నాకు. సెకండ్ టైం వచ్చేసి కస్టమర్ పంపించిన రిఫరెన్స్ పిక్లో ఎలా ఉందో నాకు ఆ షేడ్ అయితే వచ్చిందనమాట. సో నాకు ఈజీ అయింది. నెక్స్ట్ టైం ఇలాంటి కేక్ ఆర్డర్స్ వస్తే ఇలా చేయాలనే ఐడియా వచ్చింది. మీకు కూడా కేక్స్ చేస్తున్న కొద్ది ఐడియాస్ అనేవి వస్తాయండి. కేక్స్ అనేవి చేయండి. బిగినర్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతాయి నా వీడియోస్. తర్వాత అక్కడక్కడ వచ్చేసి వైట్ ఇంకా పింక్ కలర్ పెరల్ బాల్స్ అయితే నేను డెకరేట్ చేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదండి వీడియోలో. తర్వాత క్రౌన్ అనేది నేను పెట్టుకున్నాను అనమాట. ఈ వీడియోలో వచ్చేసి నేనైతే మీకు మనకి వైట్ ఫారెస్ట్ కేక్ ఎలా చేసుకోవాలి అండ్ డబల్ షేడ్ అనేది ఎలా తెచ్చుకోవాలన్నది అయితే నేనైతే క్రౌన్ థీమ్ కేక్ ఎలా చేసుకోవాలన్నది అయితే వీడియోలో చూపించానండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా థీమ్ కేక్స్ ఎలాంటివి ఏమైనా కావాలంటే మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. చూసారు కదండి, క్రౌన్ అనేది కూడా పెట్టాను. కస్టమర్ రివ్యూ అయితే మాత్రం చాలా బాగుందని కూడా చెప్పారు వాళ్ళు అయితే మాత్రం. ఇంకా నెక్స్ట్ కేక్స్ కూడా మీకు ఆర్డర్ ఇస్తామండి అని కూడా చెప్పారనమాట. పైన కూడా నాకు టాప్ సర్ఫేస్ వచ్చి కూడా నాకు డల్గా అనిపించింది అని చెప్పేసి పింక్ ఇంకా వైట్ పెరల్స్ బాల్స్ అయితే డెకరేట్ చేసుకున్నాను అనమాట. హ్యాపీ బర్త్డే నేమ్ అనేది కూడా రాశాను. హ్యాపీ బర్త్డే జిసి అని నేమ్ రాశాను అనమాట. ఇదైతే ఫౌండెంట్ మీద బ్రష్తో నేను అయితే పేరు అనేది రాశాను అనమాట. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. కేక్ లుక్ అనేది కూడా ఎలా ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.